ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి ఆహార పదార్థాలు జీర్ణం సరిగా కాక పొట్టా ప్రేగులు ఎక్కువ గంటలు నిలవ ఉండటం వల్ల అదనంగా జ్యూసెస్ ఆహార పదార్థాలకి కలిసి ఆహారాలు పులిసి గ్యాసెస్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. దానివల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ కానీ, గ్యాస్ పట్టేయటం కానీ, నొప్పి కానీ, అసౌకర్యం కానీ పొట్టా ప్రేగుల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మరి ఇలాంటి పులవటం అనే దాన్ని తగ్గించడానికి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ని బాగా తగ్గించుకోవటానికి వాము అనేది సహజంగా ఉపయోగపడుతుంది. మనం వాముని బజ్జీలు, మిరపకాయలు లోపల పెట్టుకుని బజ్జీలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అప్పుడు మాత్రమే వాము ఇట్లా వాడతారని తెలుసు. కానీ పూర్వం రోజుల నుంచి ప్రతి ఇంట్లో వాము ఒక సీసాలు అట్లా ఎప్పుడూ స్టాక్ ఉండేదండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా కడుపు నొప్పితో బాధపడుతున్నా, గ్యాస్ పట్టేసిన, కాస్త పొల్లటి త్రేన్పులో చెప్పుకో ఇబ్బంది పడుతుంటే వెంటనే అంత వాము నోట్లో వేసుకుని నమిలేవారండి. ఆ తర్వాత కాస్త వేడి నీళ్ళు కాఫీలాగా తీసుకుని ఆ నీళ్ళని ఒక 2 కుక్కలు తాగితే శుభ్రంగా 5-10 నిమిషాల్లో గ్యాసెస్ అయ్యి బయటకు వచ్చేసి త్రేన్పు రూపంలో ఫ్రీ అయిపోయేవి. నొప్పి కూడా భలే తగ్గేది. మరి అట్లాగే పులవటం సమస్య కూడా బాగా తగ్గేది. ఇలాంటి లాభాన్ని మన పూర్వీకులందరూ మన ఋషులు చెప్పిన విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఉపయోగించుకుంటూ వచ్చారు. మరి ఈ రోజుల్లో ఏదైనా మందు కొనుక్కుని వేసుకుని సప్పరించడం మనకు అలవాటైంది తప్ప ఇట్లా న్యాచురల్గా లభించే వాటిని ఉపయోగించుకోవడం కాస్త తగ్గిపోయింది. మరి వాముని ఆహారం పొలవకుండా ఈ గ్యాసెస్ త్రేన్పులు వచ్చి మరీ ఇబ్బంది పెట్టకుండా రక్షించుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు, అసలు ఎలా పనిచేస్తుంది వాము, దీని మీద అవగాహన కలిగించుకుందాం. వాములో ఉండే థైమాల్ అనే కెమికల్ కాంపౌండ్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందంటే పొట్ట అంచుల్లో ఉండే పొరల్లో కాల్షియం ఛానల్స్ని బ్లాక్ చేసి ఎక్సెస్గా యాసిడ్ ప్రొడక్షన్ జరగకుండా ఈ థైమాల్ కంట్రోల్ చేస్తుందన్నమాట. కొంతమందికి ఇర్రెగ్యులర్ యాసిడ్ సిక్రీషన్స్ ఎక్కువగా వస్తుంటాయి. అవసరానికి మించి యాసిడ్ ఉత్పత్తి అవ్వటం, అనవసరమైన సమయాల్లో కూడా యాసిడ్ ఉత్పత్తి అవ్వటం జరుగుతూ ఉంటుంది. టీ కాఫీలు తాగేవారికి, స్ట్రెస్ టెన్షన్ ఎక్కువగా ఉండేవారికి, ఎప్పుడు పడితే అప్పుడు అస్తమానం ఆడించి తినేవారికి యాసిడ్స్ ఉత్పత్తి అనేది ఆహారం ఉన్నప్పుడే జరగాల్సింది. ఆహారం లేనప్పుడు ఖాళీ కడుపు మీద కూడా యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. ఇలా ఇర్రెగ్యులర్ యాసిడ్ ప్రొడక్షన్ని మరియు ఎక్కువ అవసరానికి మించి యాసిడ్ ఉత్పత్తిని కంట్రోల్ చేయడానికి ఈ థైమాల్ అనే కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని డైజెషన్ ప్రాపర్గా జరగటానికి యాసిడ్ ఎంత అవసరమో అంత మోతాదులో ఉత్పత్తి అయ్యేటట్టు యాసిడ్ రెగ్యులేషన్కి ఈ వాములో ఉండే థైమాల్ బాగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్గా ఉందన్నమాట. ఇక రెండవ బెనిఫిట్ ఏమిటంటే ఈ థైమాల్తో పాటు వాములో కేర్వకాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది. ఈ రెండుటి కాంబినేషన్ వల్ల మరి పొట్ట ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ లేకుండా చేయటానికి ఇవి రెండు బాగా ఉపయోగపడతాయి. మరి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైందనుకోండి, మరి దానివల్ల ఏమవుతుందంటే ప్రేగుల్లో ఆహార పదార్థాలు ఎక్కువ పులుస్తాయి, ఎక్కువ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి బ్యాక్టీరియాల వల్ల. అందుకని ఈ థైమాల్ మరియు కేర్వకాల్ కాంబినేషన్ వాములో కలిపి ఉండటం వల్ల ఈ కెమికల్స్, అందుకని ఆహారాలు పొలవకుండా చేయటానికి బాగా ఉపయోగపడతాయి. అందుకే స్పీడ్గా డైజెషన్ జరిగేటట్టు చేయటానికి ఈ రెండుటి యొక్క బెనిఫిట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ కేర్వకాల్, థైమాల్ అనే కెమికల్స్ రెండు డైజెషన్ స్పీడ్గా స్పీడ్గా చేయడానికి కారణం ఏంటంటే డైజెషన్కి సంబంధమైన ఎంజైమ్స్ని, హార్మోన్స్ యొక్క ఉత్పత్తిని తగ్గిన వారికి వాటిని పెంచుతూ స్పీడ్ ప్రాసెస్లో డైజెషన్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. అందుకని పొలవకుండా చకచక డైజెషన్ అయిపోయి కిందకి ఎక్కువగా కదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి పొలవకుండా ఉంటాయి కాబట్టి గ్యాసెస్, త్రేన్పులు, పుల్లటి నోట్లోకి రాకుండా ఉండటానికి రీజన్ వాము ఇట్లా ఉపయోగపడుతున్నది అన్నమాట. ఇక ఇంకొక లాభం తీసుకుంటే ఈ వాములో ఉండే థైమాల్ ఇంటెస్టినల్ సెల్స్లో ఉండే ఇంటిగ్రిటీని బాగా కాపాడి ప్రేగుల్లో మూమెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వానపాము ఎట్లా ముడుచుకు సాగుతూ ఉంటుందండి, ప్రేగుల్లో కదలికలు అట్లా వస్తుంటాయి. ఆ కదలికలు బాగా జరిగేటట్టు చేయడానికి ఈ థైమాల్ బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల మోషన్ కూడా కిందకి బాగా జరగటానికి, ఆహారాలు పొలవకుండా త్వరగా కిందకి జరిగెళ్ళటానికి, నిలవండకుండా రక్షించడానికి ఈ థైమాల్ అట్లా ప్రేగుల కణాల్లో ఉండే ఇంటిగ్రిటీని బాగా పెంచడానికి ఉపయోగపడుతుందట. దానివల్ల మూమెంట్స్ పెరుగుతున్నాయి సహజంగా. ఇంకొక లాభం తీసుకుంటే వాములో దగ్గర 21 గ్రాము ఫైబర్ ఉంటుందన్నమాట, హై ఫైబర్. ఇందులో మనం కొద్దిగా ఒక స్పూన్ తీసుకున్న ఇంత వాము నోట్లో వేసుకుంటే 2 గ్రాములు 3 గ్రాములు ఫైబర్ వెళ్ళిపోతుంది మనకి. మరి ఇట్లా ఈ ఫైబర్ అనేది గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి, కాన్స్టిపేషన్ తగ్గించడానికి, ప్రేగుల్లో మూమెంట్ని, ప్రేగుల క్లీనింగ్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకని వాము నమిలేక పిప్పి ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది, మింగేసేస్తాం. దాని ద్వారా ప్రేగుల క్లీనింగ్ కూడా
చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. సహజంగా వాము అనేది నములుతుంటే మంట పుడుతుందన్నమాట, ఘాటు ఎక్కువ ఉంటుంది. అందుకని ఇట్లా నోరు ఘాటుగా మంట పుట్టి ఇబ్బందిగా ఉన్నప్పుడు తినటానికి అనుకూలంగా దీన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే, వాము అంత స్పూన్ దోరగా కొంచెం వేపించుకుని దానికి అంతే మొత్తంలో బెల్లం పొడిని తీసుకుని రెండుటిని కలిపేసి ముద్దలా చేసేసి ఈ వాము బెల్లం కలిపిన ముద్దను అట్లా నములుతుంటే ఘాటు తగ్గుతుంది, కమ్మగా ఉంటుంది. ఈ బెల్లంలో ఉండే 18 రకాల యాసిడ్స్ మరియు ఫినోలిక్ కాంపౌండ్స్ వాముతో కలిసేసరికి చిన్న ప్రేగుల్లో కదలికలు బాగా పెరిగి ఆహారం పొలవకుండా రక్షించడానికి, పెద్ద ప్రేగుల్లో కూడా కదలికలు బాగా పెరిగి మోషన్ ఫ్రీ అవ్వడానికి ఈ వాము బెల్లం కలిపిన ముద్ద కాంబినేషన్ బాగా ఉపయోగపడుతున్నదట. ఈ రకమైన బెనిఫిట్స్ వాము వల్ల ఉన్నాయని 2023 సంవత్సరంలో బెహెస్తీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఇవన్నీ వాము వల్ల బెనిఫిట్స్ అని నిరూపించడం జరిగిందనమాట. మరి పూర్వం రోజుల్లో అయితే గ్యాస్ పట్టేసినప్పుడు, కడుపు నొప్పి గట్లా ఉన్నప్పుడు ఇంకొక రకంగా వామును ఉపయోగించేవారు. ఈ రోజుల్లో కూడా మీరు దాన్ని వాడుకోవచ్చు. పొయ్యి మీద నీళ్లు పెట్టి కొద్దిగా ఆ నీళ్ళల్లో ఒక స్పూను, చిన్న టీ స్పూన్ వాము వేసేసి మరగనివ్వండి. ఆ నీళ్లు కాస్త గ్లాసులు పోస్తే అరగ్లాసే వరకు మరగనిచ్చి వడకట్టేసి ఆ మరిగిన తర్వాత నీళ్ళను ఆ వాము తీసేసేయండి. ఆ మరిగిన నీళ్లను, వాము నీళ్లను అందులో కొంచెం తేనె వేసుకుని దాన్ని కాఫీలాగా వేడివేడిగా తాగుతుంటే ఎప్పుడైనా ఛాతీ పట్టేసిన, గ్యాస్ పట్టేసి కొద్దిగా కడుపు నొప్పిగా ఉన్నా, పొట్టంతా చెస్ట్ అంతా పట్టేసి అనీజీగా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఈ వాము నీళ్ళు తాగితే చక్కటి ఫలితాలు వస్తాయి అన్నమాట. అందుకని ఇతర కెమికల్స్తో కూడిన మందులు వేసుకునే బదులు ఇట్లా ప్రయత్నం చేసి ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఒట్టి వాముని డైజెషన్ బాగా అవ్వాలన్నా పొలవకుండా పొల్లటి తెలియనిప్పుడు వచ్చి ఇబ్బంది పడేవారు. భోజనానంతరం ఒక అర స్పూన్ వాము, ఒక స్పూన్ వాము నోట్లు వేసుకుని 10 నిమిషాలు, పావుగంట సేపు నములుతూ సప్పరిస్తూ ఓట మింగుతూ ఉండండి. ఈ ఫలితాలు మీకు ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. నేచర్ ఇలాంటి అనేక ఔషధ గుణాలున్న అద్భుతమైన పదార్థాలను కూడా సృష్టించడం జరిగింది. అలాంటి వాము ప్రతి ఇంట్లో ఈ రోజుల్లో కూడా పెట్టుకుని ఇలాంటి వాటికి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.